హాయ్ వివర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. లెసన్ 1 టర్మ్ 3లో వచ్చేసి చూస్తూ ఉన్నాము క్రాసింగ్ ద రోడ్. సరే, మీరు ఎప్పుడైనా క్రాస్ చేసేటప్పుడు రోడ్డుని గమనించారా? సిగ్నల్స్ని చూసారా? ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. మదర్ ఈజ్ వాకింగ్ విత్ విక్కీ అండ్ వాణి టు స్కూల్. మదర్ వచ్చేసి నడుస్తూ విక్కీ మరియు వాణిని తీసుకొని వెళ్తూ ఉంది. ఎక్కడికి వెళ్తూ ఉంది? స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంది. దే సీ దట్ ద రోడ్ ఈజ్ వెరీ బిజీ. అప్పుడు వాళ్ళు చూశారు రోడ్డు చాలా బిజీగా ఉంది. ఎందుకంటే స్కూల్స్ తర్వాత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా రోడ్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు బిజీగానే ఉంటారనమాట. బస్సెస్, కార్స్, స్కూటర్స్, ఆటోస్ అండ్ స్పీడింగ్ బైక్ చాలా వేగంగా వెళ్తూ ఉంది. బస్సులు వెళ్తూ ఉన్నాయి, కార్లు వెళ్తున్నాయి, స్కూటర్లు వెళ్తున్నాయి, ఆటోలు కూడా వెళ్తూ ఉన్నాయన్నమాట. సో స్పీడ్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ వచ్చేసి ఆటో, బస్సు, స్కూటరు తర్వాత వచ్చేసి వేగంగా వెళ్తూ ఉన్నాయి. వాళ్ళమ్మ రోడ్డుని క్రాస్ చేయాలి. వాట్ డస్ మదర్ డూ? అమ్మ ఏం చేసి ఉంటుంది? మదర్ టేక్స్ దెమ్ టు ఎ ప్లేస్ విత్ బ్రాడ్ వైట్ స్ట్రైప్స్ మార్క్ ఆన్ ద రోడ్. యాక్చువల్గా వచ్చేసి మనకు అక్కడ వైట్ స్ట్రైప్స్ ఉన్నటువంటి రోడ్డు మనకు జీబ్రా క్రాసింగ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే జీబ్రా చారలు కలిగినటువంటి గుర్రము అంటారు దాన్ని, చారల గుర్రము. ఆ యొక్క చారల గుర్రము మాదిరిగా మనం వచ్చేసి రోడ్డుకి గీతలు వేసి ఉంటుంది అనమాట. వైట్ స్ట్రైప్స్ మార్క్డ్ ఆన్ ద రోడ్. వైట్ స్ట్రైప్స్ వచ్చేసి మార్క్ చేసి ఉంటుంది అనమాట. రోడ్డు పైన చారలుగా చేసి ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఏ జీబ్రా క్రాసింగ్. దాన్ని ఏమంటారంటే జీబ్రా క్రాసింగ్ అని అంటారు. షీ టెల్స్ దెమ్ క్రాస్ ద రోడ్ ఓన్లీ. వాళ్ళమ్మ చెప్పింది క్రాస్ చేయాలి, రోడ్డుని క్రాస్ చేయాలి. అట్ ద జీబ్రా క్రాసింగ్. ఎక్కడ క్రాస్ చేయాలంట? ఓన్లీ జీబ్రా క్రాసింగ్లోనే క్రాస్ చేయాలి. ద ట్రాఫిక్ లైట్స్ విల్ టెల్ యూ వెన్ ఇట్ ఈజ్ సేఫ్ టు క్రాస్ ద రోడ్. ట్రాఫిక్ లైట్ ఉంది చూసారా, అక్కడ ఉంది చూడండి, ఆ స్తంభం మాదిరిగా ఉంది చూడండి. ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ట్రాఫిక్ లైట్స్ అని అంటారు. ఇక ట్రాఫిక్ లైట్స్ ఏం చెప్తుందంటే వెన్ ఇట్ ఈజ్ సేఫ్ టు క్రాస్ ద రోడ్, సేఫ్గా క్రాస్ చేయండి రోడ్ని అని చెప్తుంది అనమాట. వెన్ ఆల్ ట్రాఫిక్ స్టాప్స్, ఎప్పుడు వచ్చేసి ఆ యొక్క ట్రాఫిక్ అనేటువంటిది స్టాప్ అవుతుంది అంటే లుక్ ఎట్ ద లైట్స్ నియర్ ద జీబ్రా క్రాసింగ్. మీరు గమనించాలి, అక్కడ జీబ్రా క్రాసింగ్ దగ్గర ఈ యొక్క లైట్స్ అనేటువంటిది మనం గమనించాలన్నమాట. ఏమని రాస్తుంటుంది? రెడ్ మీన్స్ స్టాప్. రెడ్ సిగ్నల్ వచ్చేసి స్టాప్ అని అర్థము. ఎల్లో టెల్స్ యూ వెయిట్ అని అర్థము, వెయిట్ చెయ్యి, ఆ తర్వాత వెళ్దువు అని అర్థం అనమాట. అండ్ గ్రీన్ సేస్ గో. గ్రీన్ వచ్చేసి గో, వెళ్ళు అని అర్థం అనమాట. మదర్, విక్కీ అండ్ వాణి వెయిట్ ఆన్ ద ఫుట్ పాత్. వాళ్ళు ఫుట్ పాత్ పైన నిల్చుకొని ఉన్నారు. టిల్ ద లైట్స్ అట్ ద జీబ్రా క్రాసింగ్ టర్న్ గ్రీన్. ఎప్పుడైతే గ్రీన్ మొదలైందో అప్పుడు వచ్చేసి దెన్ దే క్రాస్ ద రోడ్ని క్రాస్ చేశారనమాట. ద ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ ఈజ్ ఏ ఫ్రెండ్. ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ కూడా వచ్చేసి మనకు ఫ్రెండ్ వంటి వారు. యూ కెన్ ఆల్సో ఆస్క్ హిమ్ ఫర్ హెల్ప్ టు క్రాస్ ద రోడ్. ఆయన్ని కూడా అడగొచ్చు, నేను క్రాస్ చేయాలి, రోడ్డుని క్రాస్ చేయాలంటే ఆయన కూడా మనకు హెల్ప్ అనేటువంటిది చేస్తారు. I read. Scooter, S-C-O-O-T-E-R, scooter. Auto, A-U-T-O, auto. Bus, B-U-S, bus. Traffic light, T-R-A-F-F-I-C-L-I-G-H-T, traffic light. Bicycle, B-I-C-Y-C-L-E, bicycle. Traffic police, T-R-A-F-F-I-C-P-O-L-I-C-E, traffic police. కార్, C-A-R, కార్. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఫుట్ పాత్ పైన నడుస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఫుట్ పాత్ దిగి జీబ్రా క్రాసింగ్లో నడుస్తున్నారు, క్రాస్ చేసేసారు, తర్వాత స్కూల్కి వెళ్తున్నారు అనమాట. సో వీటిని వచ్చేసి నెంబర్ వైజ్గా మనం వచ్చేసి ఏ నెంబర్లు అనేటువంటిది వేస్తాము అనేటువంటిది మనము నోట్స్లో మనము చూద్దాము. ఈ యొక్క బొమ్మల్ని మటుకు గమనించండి.
ఇక్కడ ఫస్ట్ వన్ ఏం చెప్పొచ్చు, దే వెయిట్ నియర్ ద జీబ్రా క్రాసింగ్, వెయిట్ చేస్తున్నారు. విక్కీ అండ్ వాణి వాక్ ఆన్ ద ఫుట్ పాత్, వెయిట్ చేస్తున్నారు. విక్కీ మరియు వాణి వచ్చేసి ఫుట్ పాత్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. దే గో టు స్కూల్, వాళ్ళు తర్వాత స్కూల్కి వెళ్ళారు. దే క్రాస్ ద రోడ్ అట్ ద జీబ్రా క్రాసింగ్, వాళ్ళు వచ్చేసి జీబ్రా క్రాసింగ్లో క్రాస్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధమైన సెంటెన్సెస్ వచ్చి మనసి నెంబరు 1, 2, 3 అనేటువంటిది మనము ఏ సెంటెన్స్ ముందు వస్తుంది అనేటువంటిది మనము గమనించి తర్వాత నోట్స్లో మనం చూద్దాము. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ దానికి వచ్చేసి స్టాప్ అని, రెండో దానికి వచ్చేసి ఎల్లో, వెయిట్ అని అర్థము, గో అంటే గ్రీను. ఈ యొక్క బొమ్మకు వచ్చేసి రంగులు వేయండి. కలర్ ద పిక్చర్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇల్లు ఉంది, కారు, చెట్టు, తర్వాత సైకిలు, జీపు అనేటువంటిది ఉందన్నమాట. వీటిల్ని మనము చూసి మనము క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటిది మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. క్వశ్చన్స్ మటు చదువుదాము. What is between the house and the tree? What is in front of the jeep? What is under the tree? What is on the jeep? రిడిల్ టైమ్ అంటే పొడుపు కథలు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి పొడుపు కథల్ని చదువుతాను, కానీ ఏంటంటే మనము ఆన్సర్స్ వచ్చేసి మనము నోట్స్ చెప్పేటప్పుడు చూద్దాము. ఐ ఆమ్ బిగ్, ఐ క్యారీ మెనీ పీపుల్, హూ యామ్ ఐ? ఐ హ్యావ్ 2 wheels, ఐ యూస్ పెట్రోల్, హూ యామ్ ఐ? I stand in the middle of the road. I tell the vehicles when to go. Who am I? I don't need petrol. I have 2 pedals. Who am I? ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల ఆధారంగా మీరు కనిపెట్టి రాయండి. నేను తర్వాత నోట్స్ చెప్పేటప్పుడు చూద్దాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బిగ్ బస్. ఇది వచ్చేసి ఒక పెద్ద బస్ అనమాట. వాట్ కలర్ ఈజ్ ఇట్? ఈ కలర్ ఏంటి? గ్రీన్ కలర్ అనమాట. ఇట్ ఈస్ గ్రీన్. ఇట్ క్యారీస్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. చాలా మందిని వచ్చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరుస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ స్కూటర్ని ఉపయోగించి ఏ విధంగా రాస్తాము? స్కూటర్ కలర్ ఏంటి? తర్వాత ఇక్కడ కారు ఉంది, కారుని ఉపయోగించి మనం ఎలా రాయాలనేది మనం చూద్దాము. ఇక్కడ ఒక టీచరు తర్వాత ఒక సార్ హెడ్ మాస్టర్ నిల్చుకొని ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కొన్ని క్వశ్చన్లు అడిగారు, వాటిని కూడా వచ్చేసి ఆన్సర్ రాసేటప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ యొక్క స్కూల్లో ఈ విధంగా ఉంది. వీటి గురించి మనం తెలుసుకుందాము. హూ ఈజ్ స్టాండింగ్ నియర్ ద షెల్ఫ్? హూ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద మ్యాట్? వాట్ ఈజ్ ఇన్ ద షెల్ఫ్? హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్? ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ వర్డ్ వచ్చేసి ఫర్ ఈచ్ పిక్చర్ అండ్ సర్కిల్ ఇట్. ఇక్కడ వచ్చేసి చైర్ ఉంది, తర్వాత బర్డ్, బన్ను ఉంది. ఇక్కడ వచ్చేసి వీటికి ఆన్సర్స్ వచ్చేసి ఏంటనేది మనము నోట్స్లో రాద్దాము. చైర్, ఈట్, తర్వాత వచ్చేసి ఇక్కడ పెన్సిల్, వాటర్ అని ఉంది, బర్డ్, బన్, చైర్, మదర్, టేబుల్, వెల్, నెక్స్ట్ లాస్ట్ వన్ చాక్, బెల్, టైగర్. సో ఏంటనేది ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్గా మీరు సర్కిల్ చేయండి. ఫస్ట్ వచ్చేసి చైరు, రెండోది వచ్చేసి పెన్సిల్, మూడోది వచ్చేసి టేబుల్, నాలుగోది వచ్చేసి బెల్. ఇక్కడ రైట్ ద రైమింగ్ వర్డ్స్ ఇన్ ద రైమ్ ట్రైన్. ట్రైన్లో మనము రాద్దాము. ఇక్కడ వచ్చేసి కాల్ ఇచ్చినారు, బట్ ఇచ్చినారు, తర్వాత టిప్ ఇచ్చినారు. ఇవన్నీ మనము తర్వాత ఆన్సర్ దాంట్లో రాద్దాము. దట్ ఈజ్ మై బాల్. ఇది కూడా మనము కాపీ రైటింగ్లో రాద్దాము. దట్ ఈజ్ మై బాల్ అంటే అది ఒక బంతి. తర్వాత లిటిల్ రెడ్ వాజ్ ద నాయిసియెస్ట్ కార్ ఇన్ ద స్ట్రీట్. లిటిల్ రెడ్ కారు వచ్చేసి బాగా నాయిసీగా శబ్దం చేసేటువంటి కార్ అనమాట. అది స్ట్రీట్లో పోతూ ఉంటుంది. వెన్ షీ వెంట్ హాంగ్ బ్లీప్ అంటూ సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. క్యాట్స్ ర్యాన్ అప్ ద ట్రీస్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లులన్నీ పరుగెత్తూ ఉంటాయి అనమాట, ట్రీస్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. బేబీస్ క్రైడ్ అండ్ చిల్డ్రన్ ర్యాన్ ఇన్సైడ్. పిల్లలు వచ్చేసి ఏడుస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి పిల్లలు వచ్చేసి మామూలుగా ఆడుకునేటువంటి పిల్లలు పరిగిస్తూ ఉన్నారనమాట. లిటిల్ రెడ్ ట్రబుల్డ్ ఎవ్రీవన్. అబ్బా బాగా ఇబ్బంది పెడుతూ ఉందన్నమాట ఆ యొక్క కారు. విత్ హర్ నాయిసీ హాంగ్ బ్లీప్. దేని ద్వారా మనల్ని వచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శబ్దం చేస్తూ మనకు ఇబ్బంది పెడుతూ ఉందన్నమాట. వెన్ లిటిల్ రెడ్ వాజ్ డ్రైవింగ్ డౌన్ ద స్ట్రీట్ అండ్ వన్ డే వచ్చేసి స్ట్రీట్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఏ ఫైర్ షీ సా ఆన్ హర్ వే
హాంగ్ హాంగ్ బ్లీప్ బ్లీప్. షీ మేడ్ ద లౌడెస్ట్ నాయిస్ ఎవర్. బాగా శబ్దం చేసిందనమాట ఆ యొక్క సౌండ్. అవుట్ కేమ్ ద పీపుల్ రన్నింగ్ ఇన్ టు ద స్ట్రీట్. అక్కడ వచ్చేసి ఒక ఫైర్ అయింది. ఆ యొక్క ఫైర్కి ఈ యొక్క పీపుల్ని వచ్చేసి పిలవడం కోసము బాగా నైసీగా శబ్దం చేసిందనమాట ఈ యొక్క రెడ్ కారు. అండ్ సూన్ పుట్ ద ఫైర్ అవుట్ విత్ అ గ్రేట్ స్పీడ్. ఇది వచ్చేసి ఈ యొక్క కంట్రోల్ చేస్తూ ఈ యొక్క నీటిని వచ్చేసి వదిలిందనమాట. సారీ, షీ మేడ్ ద లౌడెస్ట్ నాయిస్ ఎవర్. బాగా శబ్దం చేసిందనమాట ఈ యొక్క ఇది. అవుట్ కేమ్ ద పీపుల్ రన్నింగ్ ఇన్ టు ద స్ట్రీట్. అందరూ వచ్చేసి ఆ యొక్క శబ్దానికి భరించలేక అందరూ స్ట్రీట్కి వచ్చేసారనమాట. వచ్చేసరికి అండ్ సూన్ పుట్ ద ఫైర్ అవుట్ విత్ గ్రేట్ స్పీడ్. లిటిల్ రెడ్ బికేమ్ ఏ హీరో. నౌ నో వన్ బోదర్డ్ బట్ స్మైల్డ్. అందరూ చూసి నవ్వారనమాట. వెన్ దే హియర్డ్ లిటిల్ రెడ్ హాంగ్ హాంగ్ బీక్ బ్లీప్ అంటూ శబ్దం చేసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ ఏబిసిడి క్యాపిటల్ ఏబిసిడి చూడండి. ఏ బి సి డి కాపీ రైటింగ్లో రాయండి. వీటి గురించి తెలుసుకుందాము. పిక్ అవుట్ రైమింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ అండ్ రైట్. ఇక్కడ ఉన్నటువంటి రైమింగ్ వర్డ్స్ అనేటువంటిది రాయండి, వాటిలో రాయండి. మనము తర్వాత నోట్స్ చెప్పేటప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి ట్రైన్ గురించి చెప్తూ ఉన్నారు. చూ చూ ట్రైన్ అనమాట. దిస్ ఈజ్ ఏ చూ చూ ట్రైన్. బెండ్ ఎల్బోస్. ఎల్బో విధంగా పరిగెడుతూ ఉంటుందన్నమాట. బెండ్ అవుతూ వెళ్తుందంట. పఫింగ్ డౌన్ ద ట్రాక్ చక్ 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 అంటూ రొటేట్ ఆర్మ్స్ ఇన్ రిథమ్ అంటూ ఈ యొక్క సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. నౌ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ ముందుకు వెళ్తూ ఉంది. నౌ ఇట్స్ గోయింగ్ బ్యాక్. మరలా వచ్చేసి బ్యాక్కి వెళ్తుంది. నౌ ద బెల్ ఈజ్ రింగింగ్. బెల్ రింగ్ అవుతూ ఉంది. నౌ ద విజిల్ బ్లోస్. విజిల్ చేస్తూ ఉంది. వాట్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ ఇట్ మేక్స్. భయంకరంగా శబ్దం చేస్తూ ఉంది. ఎవ్రీవేర్ ఇట్ గోస్. అన్ని దగ్గరలకి వెళ్తూ ఉంది అనమాట. స్ట్రెచ్ అవుట్ ఆర్మ్స్. ఇలాంటి బండ్లని మనము ఎక్కడ చూస్తుంటాం చెప్పండి మీరు? ఎక్కువగా వచ్చేసి పార్కుల్లో మనం చూసి ఉంటాము. అది తర్వాత వచ్చేసి ఇంకా మనం వచ్చేసి పెద్ద పెద్ద మాల్స్లో మనము ఈ యొక్క ట్రైన్స్ని చూసి ఉంటాం అనమాట. పిల్లల్ని ఎక్కించుకొని ఆడిస్తూ ఉంటారు. రీడ్ ద స్టోరీ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? యాన్ ఆటో. ఇది వచ్చేసి ఆటో చూడండి ఎలా ఉందో. తర్వాత వచ్చేసి ఆటో అండ్ ఆటో అండ్ ఏ బస్. ఆటో క్రాస్ అయింది, బస్సు దాంతో ఇది చేసింది, గుద్దేసింది అనమాట. అండ్ ఆటో ఏ బస్ అండ్ ఏ లారీ. లారీ కూడా ముందుకు వచ్చేసింది అనమాట చూడండి. తర్వాత అండ్ ఆటో ఏ బస్ ఏ లారీ అండ్ ఏ వ్యాన్. వ్యాన్ కూడా వచ్చేసింది అనమాట. 4 పక్కల నుంచి 4 యొక్క వాహనాలు వచ్చిందనమాట. చివరికి ఇంకా an ఆటో, ఏ బస్, ఏ లారీ, ఏ వ్యాన్, ఏ కార్ అండ్ ఏ స్కూటర్ అవన్నీ వచ్చేసినాయి అనమాట. మధ్యలోకి వచ్చేసింది.